గతించిన వారము దేవుడు తన అమూల్యమైన కృపలో మనల్ని మన కుటుంబాన్ని భద్రపరిచి ఉన్నాడు. మరి ఈరోజు కూడా ఆయన నామస్మరణ చేయడానికి ఆదివార దినం ఆయన సన్నిధిలో మనం అందరం కూడి ఉన్నాం. ఇక్కడ దేవుడి సన్నిధిలో మనం కూర్చుంటున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడని, ఆయన సన్నిధి మనతో ఉంది అని, ఆయన కనుదృష్టి మన పైన ఉన్నదనే ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో మనం దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం పాట పాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, ఆయన కనుదృష్టి మధ్యలో మనం ఉన్నాం అనే ఒక భయాన్ని, ఎక్కడ ఆయన నామస్మరణ జరిగినా, ఎక్కడ మనం కూర్చున్నా ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరం కూడా దేవుడి యందు భయభక్తులు కలిగిన వారముగా ఆయన నామస్మరణ మనం చేయాలి. ఈ విషయాన్ని మనము గమనించాలి. మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ప్రారంభించే పనులు కావచ్చు, లేదంటే మన జీవిత ప్రయాణం కావచ్చు, ప్రారంభము ఎలా ఉన్నా మనం ఎప్పుడు ఒక మాట అనుకుంటాం, ఏది బాగుండాలంట, ముగింపు బాగుండాలి అని మనము ఆలోచన చేస్తుంటాం. ఇది వాస్తవమే. దేవుడు కూడా ఏం చెప్తాడంటే ప్రారంభము కంటే ముగింపు బాగుండాలి అంటాడు. కానీ ఇది ఎప్పుడు కూడా మనము ఏ విషయంలో అనుకుంటాం, మనం చేసే పనుల విషయంలో ప్రారంభం కంటే ముగింపు బాగుండాలి. అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, చివరికి అది పరిచర్య అయినా, ఏదైనా. కానీ దేవుడు వాటితో పాటు మన జీవితాన్ని కూడా చూస్తాడు. నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నా, కొత్తగా రక్షణ పొందుకున్నప్పుడు, దేవుడి సన్నిధికి నువ్వు కొత్తగా వస్తున్నప్పుడు, నీ జీవితం కొద్దిగా అటు ఇటుగా ఉన్నా, ఎదుగుతున్న కొద్దీ, అనుభవంలోకి నువ్వు వెళుతున్న కొద్దీ నీ జీవితము ఫలభరితమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఈరోజు బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవితాలు బైబిల్లో ఉన్నవి. ఒక రాజు యొక్క జీవితాన్ని పరిశీలించడానికి ఈరోజు మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ప్రారంభము చాలా గొప్పగా ఉంది. దేవుడి యందు అద్భుతమైనటువంటి భక్తిగా ఆయన ఉంటాడు. అలాగే దేవుణ్ణి వెతికే విషయంలో, దేవుణ్ణి ఆనుకొని జీవించే విషయంలో ఆయన చాలా బాగుంటాడు. అలాగే దేవుడికి ఆయాసకరమైంది, దేవుడికి అయిష్టమైంది ఉండకుండా దాన్ని తీసివేస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో యుద్ధాలకు వెళ్తున్నప్పుడు కూడా దేవా అని ఆయన పైన ఆధారపడడం, ఆయనను ప్రార్థించి నాకు సహాయం చేయవా, నువ్వే నాకు ఆధారం కదా అని చెబుతూ ప్రార్థనాపూర్వకంగా వెళుతూ, ప్రవక్తలు తనతో చెప్పిన మాటలు కావచ్చు, దేవుని తరపున ఎవరైనా వచ్చి చెప్పిన మాటలు కావచ్చు విని తను మాత్రమే మార్పు చెందకుండా తన దేశంలో ఉన్న ప్రజలందరినీ మోటివేట్ చేసి వారందరినీ కూడా దేవునిలో కట్టిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ వ్యక్తి గురించి ఈరోజు కొద్ది నిమిషంలో ఆ వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. దినవృత్తాంతములు 2వ గ్రంథం తీయండి అందరూ. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతని బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను
నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రము బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. తండ్రి చనిపోయాడు, తండ్రి సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి కాలంలో పితృపారంపర్యాచారంగా తండ్రి మరణించిన తర్వాత కుమారుడికి రాజ్యస్థాపన అప్పచెప్తున్నారు. అలా ఈ యూదుల ఆచారం ప్రకారం తండ్రి మరణించిన తర్వాత తండ్రి ఏ కుమారుడైతే తండ్రి రాజుగా నియమిస్తాడో పెద్దవాడిని, ఆ కుమారుడు అయినటువంటి ఆసాకి రాజ్యం అప్పచెప్పారు. అయితే ఆయనకు రాజ్యం అప్పచెప్పినప్పుడు ఆస ఎలా ఉన్నాడంటే దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. ఇంకా ఏంటంటే దేవుడికి అయిష్టమైనటువంటివి ఏవి ఆ రాజ్యంలో ఉన్నాయో ఆ దేవత స్తంభాలన్నింటినీ కూడా తీసివేసి ఆ పితరుల దేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించడానికి ధర్మశాస్త్రంలో ఏముంది, ఇంకా ఆ విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఎలా బ్రతికితే బాగుంటుంది అని చెప్పేసి ఆ విధానంలో ప్రజలందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన రాజ్యం ఎలా ఉందంట, ఆయన ఏలుబడిలో నెమ్మదిగా ఉంది. యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉంది. యుద్ధాలు లేవు. సుమారు ఒక 10 సంవత్సరాలు అసలు యుద్ధాలే లేవండి. చాలా నెమ్మదిగా ఉంది. రాజు కూడా చాలా కాముగా ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుడి ఆజ్ఞలు పాటించే విషయంలో, దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో అతను చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ గౌరవాన్ని ఆయన పోగొట్టుకోవట్లేదు. దేవుడిచ్చిన ఆ పనికి ఆయన న్యాయము చేస్తూ ఉన్నాడు. ఒక 10 సంవత్సరాలు చాలా చక్కగా వారి జీవితం కొనసాగింది. యుద్ధాలు ఎలాగో లేవు కాబట్టి ఏం చేశాడు అంటే ఆ రాజ్యంలో పట్టణాలను కట్టించడం ప్రారంభించాడు, ప్రాకారములను కట్టించడం ప్రారంభించాడు. చాలా గొప్పగా పట్టణాలను ప్రాకారములను కట్టించేశాడు. అయితే 10 సంవత్సరాలు గతించిపోయింది. చాలా అద్భుతంగా దేశం ఉంది. ఒక సందర్భంలో ఆయన ఇంత అద్భుతంగా ఎందుకు ఉన్నాడు అంటే ఆయన హృదయంలో దేవుడికి చోటిచ్చాడు. తన స్వబుద్ధికి ఏమీ ఆధారము చేసుకోవట్లేదు. దేవుడికి కూడా ఎవరు కావాలంటే హృదయానుసారులు కావాలి. ఆయనకి హృదయంలో స్థానం ఇచ్చేవారు కావాలి, ఆయన్ని సంతోషపరిచేవారు కావాలి, ఆయన్ని ఘనపరిచేవారు కావాలి, ఆయన మాటకు లోబడేవారు ఆయనకు కావాలి. ఇక్కడ ఆసా గారు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడవట్లేదు. ఇదిగో ఆజ్ఞల ప్రకారము, ధర్మశాస్త్ర విధుల ప్రకారము ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఆస ఎప్పుడు కూడా ప్రజల ముందు తాను కనబడాలి అనుకోవట్లేదు, ప్రజలకి దేవుణ్ణి కనపరచాలనుకుంటున్నాడు. ఆస రాజ్యంలో ప్రజలందరూ తనను కొనియాడాలి అని అనుకోవట్లేదు, ప్రజలందరినీ దేవుడికి దగ్గర చేయాలనే ఆలోచనతో ఆశ ఉన్నాడు. అంత మంచి భయభక్తులు కలిగినటువంటి, దేవుడు మెచ్చినటువంటి, దేవుడికి ఇష్టమైనటువంటి రాజుగా ఆస రాజ్య పరిపాలన చేస్తున్నాడు. 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, అది చదువుకొని మన ఇక్కడికి కదా. 139వ కీర్తనలో మనందరికీ తెలుసు 23-24 వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము,
ఆసా గారు ఇదే ఆలోచనతో ఉన్నాడు. ఒకప్పుడు దావీదు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఆసా గారు కూడా ఎలా ఉన్నాడు అంటే ఆయన హృదయంలో దేవుడికి చోటిస్తున్నాడు. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో గోజాడుతున్నాడు, దేవా నా హృదయంలో నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉన్నదా? ఇదిగో నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నీ విధులను గైకొంటున్నాను, నీ రాజ్య పరిపాలన చేస్తున్నాను. ఇదిగో ఇప్పటి వరకు యుద్ధాలు అనేవి ఈ రాజ్యంలో లేవు ప్రభా. ఇదిగో నేను ఏ పని తలపెట్టినా ఆ పనిలో నువ్వు విజయాన్ని ఇచ్చేస్తున్నావు. దేవా నీకు స్తోత్రము నాయన. ఇదిగో నీకు ఏమైనా ఆయాసకరమైంది నా జీవితంలో ఏమైనా ఉందా అని ప్రతిరోజు దేవుడికి తన్ను తాను అప్పచెప్పుకుంటూ పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు ఆశ. అన్నీ కట్టించే పట్టణాలు కట్టే విషయంలో, పురములు కట్టే విషయంలో, కోటలు కట్టే విషయంలో, గోడలు కట్టే విషయంలో ఆశ విజయాన్ని పొందుకుంటున్నాడు. 10 సంవత్సరాలు దేశం సస్యశ్యామలంగా నెమ్మదిగా ఉంది. అంతా బాగున్నాయి అని అనుకుంటున్నప్పుడు, జీవితం చాలా చక్కగా కొనసాగుతుంది అని అనుకుంటున్నప్పుడు శత్రువు ఆ రాజ్యంలోకి ప్రవేశించాడు. మన జీవితాల్లో కూడా మనము అంతా బాగుంది, ఓకే ఇప్పుడిప్పుడే జీవితం స్థిరపడుతుంది, బాగుంది, ఏ పని చేసినా చాలా సంతోషంగా జరుగుతుంది, ఏది తలపెట్టినా విజయం వస్తుంది అని మనం అనుకుంటున్నప్పుడు మనం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా నేను ప్రార్థిస్తున్నప్పుడు, నేను అడుగుతున్నప్పుడు నువ్వు నాకు అన్నీ ఇస్తున్నావు. ఇదిగో నేను ఏ పని చేసినా చాలా చక్కగా ముందుకు కొనసాగుతుంది తండ్రి. ఇదిగో నెమ్మదికరమైనటువంటి జీవితం నువ్వు నాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రములు. అయితే నాకు తెలియకుండా నీకు ఆయాసకరమైంది నా హృదయంలో ఏమైనా ఉంటే దయచేసి పరిశీలించి నిత్య మార్గంలో నన్ను నడిపించు. తప్పు దోవలో నేను వెళ్ళకుండా సరైన మార్గంలో నేను వెళ్ళటకు కృప చూపవా అని ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. ఇలా మనం కొనసాగించుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ఆశా గారి జీవితంలో ఒక విపత్తు ఎదురైంది. ఆ విపత్తు ఏంటో మనం చూడడానికి ప్రయత్నము చేద్దాం. ఇదే 14వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 9 కంటే ముందుగా 7వ వచనాన్ని మనం చదువుదాం. అతడు యూదా వారికి ఈలాగు ప్రకటన చేసిన, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను కాగా వృద్ధి నొందిన. చాలు ఏమంటే ఒక రాజుగా ఉన్నాడు, పట్టణము కట్టడం అయిపోయింది, ఇక పట్టణము కట్టడం ముగింపు అయిపోయింది. అప్పుడు అంటున్నాడు ఇక మనకి ఏ భయం లేదు. ఎందుకు? చుట్టూ మనం ప్రాకారంలో కట్టేసుకున్నాం, ఎత్తైన గోపురాలు కట్టుకున్నాం. 10 సంవత్సరాలుగా మన దేశం, మన రాజ్యం శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంది అంటే నా గొప్పతనం ఏమీ లేదు. ఈరోజు మనం నెమ్మదిగా బ్రతుకుతున్నాము అంటే, మన చుట్టూ నెమ్మది ఉంది అంటే, శత్రువు మన మీదకి రావడం లేదు అంటే, ఇదిగో ఈ సమాధానానికి, ఈ శాంతికి, ఈ నెమ్మదికి కారణం నేనేదో పట్టణం కట్టించాను, నేనేదో కోటలు నిర్మించాను కాబట్టి దేశం సస్యశ్యామలంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంది ఆయన చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవాను మనము ఆశ్రయించినందున. ఎంత బాగా చెప్తున్నాడు. ప్రజలకి, తన దేశ ప్రజలకి, తను నమ్ముకొని ఉన్న ప్రజలకి ఎలాంటి వర్తమానాన్ని, ఎలాంటి ఉపదేశాన్ని, ఎలాంటి మెసేజ్ను ఆయన పంపిస్తున్నాడంటే, ప్రజలారా ఈరోజు మనం కట్టిన ఈ పట్టణం, ఈ గోడలు, ఈ గోపురాలు, ఇవేవైతే ఉన్నాయో ఇవేవి మనకు ఆశ్రయం కావు.
ఇదేదో కట్టినందున నేనేదో గొప్పవాడిని కాదు. మనమందరము యెహోవాను ఆశ్రయించాము. ఆయన్ని మనం ఆశ్రయించడం వల్ల మనకేం జరిగిందంటే ఈరోజు మన జీవితంలో మనకు నెమ్మది ఉంది. ఆయనే మనకు నెమ్మది కలుగజేశాడు. ఒక రాజుగా తన్ను తాను పొగుడుకోవట్లేదు. తన పక్కన ఉన్నవారు తను పొగడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఆయన చేస్తుంది ఏంటంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి ఈరోజు మనకు నెమ్మది ఉంది. ఇదిగో మనము పని తలపెట్టేసాము, దేవుడు ఆ పనిలో మనకు అభివృద్ధినిచ్చాడు, అందుకే ఈరోజు మనం నెమ్మదిగా ఉన్నాం అని ప్రజలందరినీ తాను దేవుడిలో కట్టుకుంటూ ఏ గర్వము లేకుండా, ఏ అహంకారం లేకుండా నా వల్ల ఇది జరిగింది, నా వల్ల ఇది చేయగలిగాను అని అనుకోవట్లేదు. ప్రతిదీ అయ్యా మేము నిన్ను ఆశ్రయించాము, నువ్వు మాకు నెమ్మది కలుగజేశావు అనే కృతజ్ఞతా భావంతో ఆశ ముందుకెళ్తున్నాడు. మన జీవితంలో, మన జీవన ప్రయాణంలో ఒకటి నువ్వు అడిగినప్పుడు, ఒకటి నువ్వు ప్రార్థించినప్పుడు, ఒకటి నువ్వు పొందుకున్నప్పుడు, ఒకటి నిన్ను సంతోషపడుతున్నప్పుడు, ఒకటి నీ జీవితంలో సంతోషాన్ని నీకు ఇస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని అంటే దేవుడిని నేను ఆశ్రయించాను, దేవుడిని నేను అడిగాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నా జీవితంలో నెమ్మది ఉందంటే ఒకప్పుడు దేవా నెమ్మదినివ్వవా అని నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నెమ్మది ఉంది. దేవా ఇది ఈరోజు నువ్వు ఒకటి అనుభవిస్తున్నావు అంటే దేవా ఒకరోజు ఇది కావాలని నేను ప్రార్థన చేస్తాము, ఈరోజు నువ్వు నాకు అది అనుగ్రహించావు, ఇదంతా నీది ప్రభువా, నీ వల్లే అని కృతజ్ఞతా భావంతో మనం ముందుకెళ్ళడం నేర్చుకోవాలి అని ఆశ మనకు నేర్పిస్తుంది. ఇందులో మన గొప్పతనం ఏమి లేదు, దేవా ఇందులో నా గొప్పతనం ఏమి లేదు, అంతా నీదే. ఇంత చక్కగా తాను నిలబడుతున్నాడు, ఒక రాజ్యాన్ని ఒక మాట మీద నిలబెట్టగలుగుతున్నాడు. వారందరూ కూడా రాజు మాటకు విధేయత చూపి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మయంపరుస్తున్నాడు. చాలా నెమ్మదిగా రాజ్యం ముందుకెళ్తున్న ఆ సమయంలో కాగా వారు వృద్ధి నొందిదిరి ఎన్ని వచ్చిన ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యూదావారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామినీలను కూడిన సైన్యము. ఏమంటే రాజ్యంలో నెమ్మదే కాదు, పట్టణాలు కట్టించే విషయంలో అభివృద్ధే కాదు, ఇంకేముందంట సైన్యము కూడా బహుబలంగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. డాళ్ళు ఈటలు పట్టుకునే 3 లక్షల యూదవారు ఉన్నారు. కేడెమును ధరించి విల్లు వేయి సామర్థ్యం కలిగినటువంటి వారు 2,70,000 బెన్యామినీలు కూడా ఆసాకు ఉన్నారు. వీరందరూ ఎలాంటి వారంటే పరాక్రమశాలులై ఉన్నారు. ఈ విధంగా దేవుడు యూదా రాజు అయినటువంటి ఆసాను ఆశీర్వదించాడు. ఆస కూడా కృతజ్ఞత కలిగిన వాడిగా, దేవుడికి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంత గొప్పగా రాజ్యం ముందుకెళ్తుంది, నెమ్మదిగా ఉంది, యుద్ధాలు లేవు, సైనికులు ఉన్నారు కానీ యుద్ధాలు లేవు. 9వ వచనం, కుషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు వచ్చాడు. చాలు, 10 సంవత్సరాలు రాజ్యం నెమ్మదిగా ఉంది, దేవుడికి గాన ప్రతిగానాలు అందుతున్నాయి, ధర్మశాస్త్రం ప్రకారము విధి ప్రకారము ముందు కొనసాగుతున్నారు. ఒక వార్త వచ్చింది. ఏంటా వార్త అంటే మారేషాలో ఎవరో మాట వేశారు. ఎవరు వారు? ఎక్కడి నుండి వచ్చారు? రాజ్యమంతా కూర్చుంది, రాజు కూర్చున్నాడు, అధిపతులను కూర్చోబెట్టుకున్నాడు, సైన్యాధిపతులను పిలిపించుకున్నాడు, మీటింగ్ అరేంజ్ చేశాడు. ఏంటి సంగతి? ఇదిగో మారేషాలో ఒక సైన్యం వచ్చింది. ఏంటా సైన్యం? ఎవరు
అనగానే ఒక ఆయన లేచి కూషీయుడైన జెరహు మన మీదికి దండెత్తొచ్చాడు. ఎంత ఉంటుంది సైన్యం? రాజా, సైన్యం ఎంత ఉంటుందంటే 1000 సైన్యం. 1000 సైన్యమా? అందరూ కలవరపడిపోతున్నారు. చుట్టూ ఉన్న వారందరిలో భయం ప్రారంభమైపోతుంది. 1000 సైన్యమా? 1000 సైన్యమే ఉందా, ఇంకేమైనా ఉందా అనగానే మళ్ళీ చెబుతున్నాడు, 300 రథములు కూర్చుకొని వచ్చాయి. అందరిలో అప్పటి వరకు నెమ్మదిగా ఉన్న రాజ్యానికి వారి చెవులలో, వీరి చెవులలో, వారి చెవులలో, వీరి చెవులలో మాటలు వినబడుతున్నాయి. రాజ్యం నెమ్మదిగా ఉందనుకున్నాం, కానీ శత్రువు వస్తున్నాడు. ఆ శత్రువు బలహీనుడు కాదు, ఆ శత్రువు బలమైన వాడు. 1000 సైన్యముతో మారేషులో కూర్చున్నాడు. ఆయన ఎవరో కాదు, కూషీయుడైన జెరహు. కూషీయుడైన జెరహు అనగానే రాజ్యంలో భయాందోళనలు మొదలయ్యాయి. అక్కడ ఇక్కడ మాట్లాడుకోవడం ప్రారంభించేస్తున్నారు. ఇదిగో శాంతిగా సమాధానంగా ఉన్నటువంటి ఆ దేశంలో అలజడి ప్రారంభమైపోయింది. ఏం జరగబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. రాజా, ఏం చేద్దామంట? సైన్యాధిపతులు వస్తున్నారు. రాజా, ఏం చేద్దాం? సమయం తెచ్చిపోతుంది, ఏదైనా మాట్లాడు. మంత్రులు వస్తున్నారు, రాజును అడుగుతున్నారు, రాజా ఏం చేద్దాం, ఏమంటావు చెప్పు. రాజుకి ఏమీ వంట పడట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన సైన్యం ఎంతుంది అంటే, మన సైన్యం ఎంతుంది? ఇదిగో ఈటెలు డాళ్ళు పట్టుకున్న వారు 3 లక్షల మంది ఉన్నారు. కేడములు పట్టుకుని యుద్ధం చేసే సామర్థ్యం, విల్లు వేసే సామర్థ్యం వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మందితో 1000 సైన్యాన్ని మనం గెలవగలమా అనగానే రాజు ఆలోచన పడ్డాడు. యుద్ధానికి వెళ్దామా వద్దా? రాజుకు ఎన్నో ఆలోచనలు ఇస్తున్నవారు. రాజా, ఇక మన పని అయిపోయింది రాజా. 10 సంవత్సరాలు నెమ్మది నెమ్మది అనుకున్నాం, ఇప్పుడు మనం అయిపోయాం. ఎంతోమంది రాజులు బలహీనపరుస్తున్నటువంటి తరుణం అది. సైన్యాధిపతులు ఏవేవో మాటలు చెబుతున్న తరుణం అది. మంత్రులు ఏవో మాటలు చెబుతుండొచ్చు, ప్రజలు కూడా ఏమేమో మాట్లాడుకొని ఉంటుండొచ్చు. అలాంటి సందర్భంలో రాజు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడు? 10 వచ్చి ఆస అతనికి ఎదురుపోయెను. వారు మారేషానొద్ద జెఫతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా. యుద్ధానికైతే వెళ్ళారు, సరే ఓకే వెళ్దాం యుద్ధానికి వెళ్ళారు. అక్కడ కూర్చున్నారు, పంక్తులుగా కూర్చున్నారు. ఎవరి తర్వాత ఎవరు వెళ్ళాలి, ఎక్కడి నుండి ఎవరు వెళ్ళాలి, ఒక నిర్ణయంతో అందరు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు 11వ వచనంలో ఆస అప్పుడు ప్రజలందరి ముంగట ఆయన మోకరించి అంటున్నాడు, దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైని జయముందనీయకుము అని ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళేశాడు. యుద్ధానికి వెళ్ళకపోతే తప్పుతుంది, రాజ్యము బలహీనమైపోతుంది. ఇదిగో రాజు చేత కాని వాడనుకొని అనుకుంటారేమో.
యుద్ధానికైతే వెళ్దాం అని వెళ్ళాడు. కానీ ఆయన హృదయంలో ఏముంది అని అంటే, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అనే ధైర్యం ఈయనకుంది. వెళ్ళి అందరూ వినే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నేను ఓడిపోవద్దు, నేను గెలవలేనంత సైన్యం నా ముందుంది, కానీ నేనే గెలవాలి. వారితో పోరాడుటకు, వారితో యుద్ధం చేయుటకు కావలసినటువంటి సహాయం లేదంటే బలం నా దగ్గర లేదు. వారి దగ్గర వేవేల సైన్యం ఉంది, 300 రథములు వాళ్ళు కూర్చొని ఉన్నారు. నా దగ్గర ఈటెలు డాలు తప్ప ఏమీ లేవు, విల్లులు తప్ప ఏమీ లేవు. అయినా విజయం నాకు కావాలి, అయినా విజయం నాకు కావాలి. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎంత ధైర్యము ఆసాకి దేవుడి పైన, ఎంత నమ్మకము ఆసాకి దేవుడి పైన. చూడండి ఎలా ఉన్నాడంట, బలము లేని వారికి సహాయం చేసేవారు లోకంలో ఎవరు లేరు. ఎవరున్నారట? నువ్వే ఉన్నావు, నీవు మాత్రమే ఉన్నావు. నీ ముందు నీ జీవన ప్రయాణంలో మన ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు బహుశా ఎక్కలేని ఎత్తైన కొండ నీకు కనబడుతుందేమో. నీ సమస్య నీ ముందు భయంకరమైనదిగా నీకు కనబడుతుందేమో. ఇదిగో నీ ముందు నీకున్న శ్రమ, నీకున్న వేదన, నీకున్న శత్రువు నీకంటే గొప్పవారిగా కనబడుతున్నారేమో. నువ్వు బలహీనుడుగా ఉన్నావేమో. ఆ సమయంలో వారి ముందున్న శత్రువుల కంటే చాలా బలహీనుడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరు లేరు ప్రభువా. చాలా సందర్భాల్లో మనము బలం లేని వారముగా, నిరుత్సాహంగా, నిరాశగా, నిస్పృహలో మనం ఉంటాం. మన కళ్ళ ముందు బలమైనవి మనకు కనబడుతుంటాయి. ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఇందులో నేను గెలవలేము, ఇక అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని బలము లేని వారికి సహాయం చేసేవారు నువ్వే కదా అని ఆయనకు అధికారం ఇవ్వగలిగితే, మాకు సహాయం చేయవా ప్రభువా అని మనం అడగగలిగితే, ఇదిగో దేవా, ఇదిగో నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ మాటను బట్టియే ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. ఏమంటే ఇక్కడ తనకున్న 5 లక్షల సైన్యాన్ని, తనకున్న 2 లక్షల యుద్ధ వీరులను నమ్ముకొని ఆయన యుద్ధానికి వెళ్ళినట్టుగా మనకు కనబడట్లేదు. ఎలా వెళ్ళాడు? దేవుణ్ణి ఆధారం చేస్తాడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం ఒక మాటని ఇక్కడ మనం ఉపయోగించుకున్నాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదువుతారు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి. ఇప్పుడు అక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాజు ఎవరు? జెరహు. ప్రత్యర్థిగా ఎవరున్నారు? జెరహు ఉన్నాడు. జెరహు దేన్ని బట్టి అతిశయపడుతుండొచ్చు? వేవేల సైన్యం ఉంది. జెరహుకు 100 రథములు ఉన్నాయి. మాటు వేశాడు, ఏముంది ఆయన దగ్గర? అతిశయపడుతున్నాడు. తనకున్న వేవేల సైన్యమును బట్టి అతిశయపడుతున్నాడు, తనకున్నటువంటి గుర్రములను బట్టి అతిశయపడుతున్నాడు. యుద్ధానికి వచ్చి పంక్తులు వేసుకుని కూర్చొని, ఆసా రా నాతో యుద్ధం చేయి అంటున్నాడు.
దేన్ని బట్టి? ఆయనకున్న రథములను బట్టి, ఆయనకున్న గుర్రములను బట్టి, ఆయనకున్నటువంటి సైన్యమును బట్టి జెరహు అతిశయపడుతున్నాడు. ఎదురుగా ఆసా ఉన్నాడు. సైన్యాన్ని చూసి పొంగిపోవట్లేదు. ఏం చేస్తున్నాడు అంటే మోకరించాడు. దేవా, నీవే నాకు ఆధారం. ఇదిగో వాళ్ళు రథములను బట్టి, గుర్రములను బట్టి, వారికి ఉన్న సైన్యమును బట్టి వారు అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. బహుశా నీ ముందున్నవారు, నేను ఎగతాళి చేస్తున్నవారు, నేను ఏది చేస్తున్నవారు, నేను బాధ పెడుతున్నవారు, నేను ఇబ్బంది పెడుతున్నవారు, నేను గాయపరుస్తున్నవారు, వారికి ఉన్న బలమును బట్టియో, వారికి ఉన్న ధనమును బట్టియో, వారికి ఉన్న జ్ఞానమును బట్టియో, వారికి ఉన్నటువంటి సంపదను బట్టియో, వారికి ఉన్నటువంటి దేనిని బట్టినైనా అతిశయపడుతున్నారేమో. కానీ నీకు బలము లేకపోవచ్చు, నీకు ధనము లేకపోవచ్చు. కానీ మనము దేన్ని బట్టి అతిశయపడాలి అంటే యెహోవా. మన అతిశయం యెహోవా, మన అతిశయం మన దేవుడు. రథములు లేవు, గుర్రాలు లేవు, ఏమీ లేవు. జనబలము లేదు, ధనబలము లేదు, మాట బలము లేదు, ఏమీ లేదు. కానీ ఏంట అతిశయం? నా దేవుడు నాతో ఉన్నాడు. బలము లేని వారికి సహాయం చేయగల దేవుడు ఆయన తప్ప ఇంకెవరున్నారు? ఆయనే మనకు అతిశయం. అది ఆధ్యాత్మిక జీవితంలోనైనా, అది వ్యక్తిగత జీవితంలోనైనా, అది కుటుంబంలోనైనా, అది పరిచర్యలోనైనా, అది ఎక్కడైనా బలము లేని వారికి సహాయం చేసే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే మన అతిశయం. దేవా, నిలబెట్టవా? దేవా, సహాయం చేయవా? దేవా, విజయాన్ని ఇవ్వవా? దేవా, ముందుకు తీసుకొని వెళ్ళవా? నీవే మాకు ఆధారం అంటున్నాడు కదా. దినవృత్తాంతం 2వ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను పలికినట్టుగా చూస్తాం కదా. అక్కడ ఏ మాట పలుకుతున్నాడు ఆయన? మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము అన్న తర్వాత ఒక మాట ఉన్నాడు, నిన్నే నమ్ముకొని. ఆయనే నమ్ముకొని ఉండాలి, ఆయన్ని నమ్ముకొని ఉండాలి. ఈయన అంటున్నాడు, నాకున్న సైన్యాన్ని బట్టి, నాకున్నటువంటి ఇదిగో జనమును బట్టి కాదు, నిన్నే నమ్ముకొని ఉన్నాం అని ప్రార్థనతో ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నాడు. అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు. వారు ఓడిపోయారు. ఆ కుళ్ళ సొమ్మంతా తీసుకొచ్చుకున్నారు, విస్తారంగా ధనాన్ని సంపాదించుకున్నారు ఆ యూదవారు. ఎందుకు, ఎలా విజయాన్ని పొందుకున్నారు అంటే ఒకటి ఆయన్ని నమ్ముకొని ఉన్నారు. మనం విజయం పొందాలి అంటే, మనం నిలబడాలి అంటే, మనం తలెత్తుకొని తిరగాలి అంటే, రాబోయే కాలంలో మనం గొప్పగా కనబడాలి అంటే మనుషుల బలం వద్దు, ధనబలం వద్దు, నిన్నే నమ్ముకొని ఉన్నాము ప్రభువా అనే నినాదం మనలో నుండి ఎప్పుడు రావాలి. నీవే మా ఆశ్రయ దుర్గము తండ్రి. రథములను బట్టి, గుర్రములను బట్టి వద్దు, ఇదిగో నీవే మా ఆశ్రయ దుర్గం. విజయాన్ని ఇచ్చేసానండి, విజయాన్ని ఇచ్చేసాను. 13వ వచనం చూస్తారా? 13వ వచనంలో కూషీయులు మరల మళ్ళీ పంక్తులు తీర్చి రాలేక ఎవరి భయం చేత? యెహోవా భయము చేత, ఆయన సైన్యపు భయము చేత పారిపోయిరి. అండ్ వేవేల సైన్యంతో వచ్చారు. రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయించి పంక్తులు వేసుకుని కూర్చొని యుద్ధానికని ప్రగల్భాలు పలికారు.
కానీ ఏం జరిగిందంటే యెహోవా భయము చేత, యెహోవా సైన్య భయము చేత వాళ్ళు ఏం చేస్తారట? పారిపోయారు. ఇక్కడ గెలిచేశాడు ఆస. గెలిచాడు. ఇప్పుడు ఏమన్నా దేవుడు వాళ్ళ గెలిచాడు. ఎంత గొప్పగా ఆయన జర్నీ ఉంది చూడండి. దేవుడి పైన ఆధారపడే విషయంలో ఎంత గొప్పగా ఆయన ఉన్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడు. ఏం నేర్చుకుంటున్నాం? ఈయన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం? ఒకటి, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండు, మనకు ఏమి ఉన్నా ఇది నీదే ప్రభువా, నీ దయ వల్లే ప్రభువా, ఇది నాకుంది అనే జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఒకటి, మనం ఊహించని విపత్తు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, మన కళ్ళ ముందు అంత శూన్యం కనబడుతున్నప్పుడు, మనకంటే మన ప్రత్యర్థులు బలంగా ఉన్నప్పుడు మనము ఆయనను ఆశ్రయించుకొని నిన్నే నమ్ముకొని ఉన్నాం, సహాయం చేయవా అని ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఆయన జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. అయితే ఒక సందర్భంలో ఒక ప్రవక్త ఆయన ముందుకు వచ్చి ఒక ప్రవచనాన్ని ప్రకటిస్తాడు. 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతాం. ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను. ఆసా, యూదా వారలారా, బెన్యామీను వారలారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంలో ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. యుద్ధంలో గెలిచాము అని అనుకుంటూ చాలా సంతోషంతో ఉన్నారు. అప్పుడు ఆయన ఒక ప్రవక్తను పంపించి ఒక సందేశాన్ని మళ్ళీ చెబుతున్నారు. ఏమని అంటే, ఇదిగో మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంలో ఉంటాడు. మీరు యెహోవా పక్షంలో ఉండక మరి ఏ పక్షంనకైనా వెళ్ళిన ఎడల ఆయన మీతో ఉండడు. మీరు ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు అని చెప్పగానే ఆ మాటలు ఆశకి చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ధైర్యాన్ని ఇవ్వగానే అందరినీ అన్ని గోత్రంలో ప్రజలను పిలుచుకొని యెరూషలేములో అందరినీ పోగు చేస్తాడు. పోగు చేసి దేవుణ్ణి కొనియాడుతూ దేవునికి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు వాళ్ళు. 15వ వచనాన్ని చూస్తే, లేదంటే 12వ వచనాన్ని మనం చూస్తే ఇదే 15వ అధ్యాయం. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ విచారణ చేయుదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు అంటే తీర్మానం తీసుకున్నారంట. అదే ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. ఎందుకు? ఈ విజయం మనల్ని బట్టి కాదు, దేవుడే మనకిచ్చాడని. అంతకంటే ముందుగా 7,000 ఎద్దులను 700 ఎడ్లను 7,000 గొర్రెలను బలిగా అర్పించేసి అందరిని పిలుస్తాడు. పిల్లలందరూ రావాలి, పెద్దలు రావాలి, పురుషులు రావాలి, స్త్రీలు రావాలి, వృద్ధులు రావాలి, అందరూ ఉండాలి. ఇదిగో ఒక తీర్మానం తీసుకుంటున్నాం. మనం అందరం ఒక ఏక నిర్ణయం మీద మనం అందరం ఉండాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో కదా, పూర్ణ హృదయంతో ప్రమాణం చేస్తున్నారట. వాళ్ళందరూ ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరూ మన పితరులైన, మనం ఏది చేసినా, మనం ఏ పని ప్రారంభించినా, ఏది చెయ్యాలనుకున్నా, ఏది చెయ్యాలనిపించినా దేవుడి యొద్ద
విచారణ చేసి మనం ముందుకు వెళ్ళాలి సుమా. అలా విచారణ చేయకుండా వెళ్ళిన వారందరూ ఏమవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారంట? మరణదండన వారికి విధించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక చక్కని నిర్ణయం. కాబట్టి రాజ్యమంతా ఒక నిర్ణయం. రాజు మంచోడుగా ఉన్నాడు, రాజు మంచివాడిగా ఉన్నాడు. ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. తీసుకొని ఇదిగో మనలో ఏ లోపం ఉండకూడదు, మనం ఏదైనా సరే ఏం చేయాలంటే ఒక మంచి నిర్ణయంతో మనం ముందుకు వెళ్ళాలంటున్నాడు. మంచి నిర్ణయంతో. ఆ నిర్ణయము మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉండకూడదు. దేవుడికి అవకాశం ఇద్దామని చెప్తున్నాడు. దేవుడికి అవకాశం ఇద్దాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం వెళ్ళకూడదని ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ రాజ్యాన్ని పిల్లల నుంచి మొదలుకొని వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరికీ నేర్పించేశాడు. ఇక్కడ ఆయన ఆధ్యాత్మిక జీవితం మనకు అర్థమవుతుంది. ఆయన ఒక్కడే కాదు, ఆయన రాజ్యాన్ని కూడా దేవుడిలో పెంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలా చక్కగా ముందుకు వాళ్ళు వెళుతున్నారు. అందరు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 19వ వచనంలో అంటాడు కదా, ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. మొదట 10 సంవత్సరాలు నెమ్మది, ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 35 సంవత్సరాల వరకు ఎలాంటి యుద్ధము లేదు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ మోకరిస్తున్నారు. ఎవరు? పిల్లలు మోకరించడం ఏంటి అసలు? ఆలోచించండి. మన పిల్లలు ఉన్నారు, ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సింది, మనం నేర్పించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమి చేయాలనుకున్నా ఫస్ట్ ఏం చేయాలంటే, దేవా మేము ఇది చేయాలనుకుంటున్నాం, నీకు ఇష్టం లేనా అని ప్రార్థన చేయాలంట. ఈరోజు ఏదైనా సరే మొదట ప్రార్థన చేయాలి. ఇంటికి వచ్చి స్కూల్లో ఏదో అనౌన్స్మెంట్ జరగగానే ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగి వెళుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులను అడిగినప్పుడు అక్కడికి పంపించాలా వద్దా, అది చేయించాలా వద్దా, అది క్షేమకరమైందా కాదా అని తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి. యెహోవా యొద్ద విచారణ చేయక ఉన్నవారికి మరణ శిక్ష విధిద్దాం అని వాళ్ళ తీర్మానం చేశారు. అలా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. సుమారు 35 సంవత్సరాలు యుద్ధాలు లేవు. ఒక చక్కని ప్రయాణం జరుగుతుంది ప్రేమన దేవుడు వాళ్ళ. ఒక చక్కని ప్రయాణం జరుగుతుంది. అప్పుడు నెమ్మది దేశంలో ఉంది. ఒక వార్త మళ్ళీ వినబడుతుంది. ప్రారంభంలో 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఒక వార్త వినబడ్డది, యుద్ధ సమాచారం వినబడ్డది. శత్రువు కళ్ళ ముందు కనబడుతున్నాడు. వెళ్ళి మోకరించేశాడు. మళ్ళీ ఒక సమాచారం వినబడుతుంది. 16వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూస్తే, ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ శత్రువు వస్తున్నాడు. ఈ శత్రువు ఎవరో కాదు. ఎవరి శత్రువు? సహోదరుడైనటువంటి శత్రువు. ఇజ్రాయేలీలు యూదులు ఎవరు? ఒకటే కుటుంబం కదా, విడిపోయిన వారు. యూదులుగా విడిపోయారు. వాళ్ళు 10 గోత్రాలు ఇజ్రాయేలీలుగా విడిపోతే వీళ్ళు 2 గోత్రాలు యూదులుగా విడిపోయారు. అందులో బెన్యామీను గోత్రము, యూదా గోత్రం. ఇప్పుడు తన రక్త సంబంధి యుద్ధానికి వస్తున్నాడు. యుద్ధానికి వచ్చి యుద్ధ పంక్తులు కూర్చొని ఈయనకి రాకపోకలు జరగకుండా మధ్యలో రామాను కట్టిస్తున్నాడంట. అంటే ఆయన అనుకున్నాడు ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్థిక మాధ్యమాన్ని, వీళ్ళ యొక్క వ్యాపారాన్ని పగలగొట్టాలి అని అనుకున్నాడు. కుల్లగొట్టడానికి రామాను కట్టిస్తున్నాడు. అప్పుడు 2వ వచనంలో ఆసా
యెహోవా మందిరమును రాజరగం నగరియందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారము తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదునొద్దకు దూతలను పంపించేశాడు. ఏమంటే పంపించేమంటున్నాడు, ఒకప్పుడు నీ తండ్రికి నా తండ్రికి సంధి ఉండేది, వాళ్ళు ఇచ్చి పుచ్చుకున్నారు, వాళ్ళు సహాయ సహకారాలు అందించుకున్నారు. ఈరోజు వారి కుమారులైన మనం కూడా ఇచ్చి పుచ్చుకుందాం, సహాయ సహకారాలు అందించుకుందాం అనగానే బెన్హదద్ ఏమన్నాడు, అయితే ఓకే అని చెప్పేసి ఇజ్రాయేలు సైన్యం మీదకి ఈయన సైన్యం పంపించగానే అరే వాడు మనక్కడ వచ్చాడట అని రామాను కట్టడం మానించేసేసి ఇజ్రాయేలు సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు యూదా రాజ్యం నెమ్మది పొందింది. ఇక్కడి వరకు చాలా బాగుంది, చాలా బాగుంది. యుద్ధం జరగలేదు, యుద్ధం ఆడిపోయింది. ఆస హ్యాపీగా ఉన్నాడు, సిరియా రాజుతో చాలా చక్కని సంబంధం కొనసాగుతుంది. మిగతా జనం కూడా హ్యాపీగా ఉన్నారు. అంత బాగుంది, అంత బాగుంది. అయితే 7వ వచనంలో ఒక దీర్ఘదర్శిని దేవుడు పంపిస్తున్నాడు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆస యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. ఏమంటే మేలు జరిగిందా లేదా? అసలు యూదా వారికి జరిగింది, మేలే జరిగింది. యుద్ధం జరగలేదు, మేలే జరిగింది. రాజ్యమంతా నెమ్మదిగానే ఉంది, మంత్రులందరూ హ్యాపీగా ఉన్నారు, సైన్యాధిపతులు బాగున్నారు, సైన్యం కూడా అనుకుంది అసలు డాలు పట్టకుండా కేడెం పట్టకుండా విల్లేయకుండానే సమాధానం దొరికింది, రాజాని నిర్ణయం అద్భుతం అని అనేశారు. అంతా బాగుంది, కానీ ఒక ఆయన బాగాలేదు. ఎవరు? దేవుడు. ఆయనకు నచ్చలేదు ఆ నిర్ణయం. వచ్చి అంటున్నాడు, ఏమనంటున్నాడంటే, యెహోవాను నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజుతో సంధి చేసుకున్నాము అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలకు మేలే జరిగింది కదా. యూదావారు ఎవరు? దేవుని పిల్లలే కదా, దేవుని కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తున్నారు కదా. ఆశ కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాడు కదా, దేవుని మహిమపరుస్తున్నాడు కదా. దేవుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? తన పిల్లలకు మేలే జరిగింది కదా అని అంటే వారందరూ బలులు అర్పించేసి దేశంలో ఒక తీర్మానాన్ని తీసుకొని ఒక మాట అనుకున్నారు, ఏమి చేసినా యెహోవాను విచారణ చేయకుండా చేయకూడదు సుమి. పిల్లలైన, స్త్రీలైన, వృద్ధులైన, పురుషులైన, రాజైన, భటుడైనా ఎవరైనా సరే ఏదైనా విచారణ చేసి చేయాలి అని ఒక నిర్ణయం, ఒక తీర్మానం తీసుకున్నారు. కానీ ఇజ్రాయేలు రాజు వచ్చాడు అనగానే ఆసా రాజు సంధికి వెళ్ళిపోయాడు. దేవుడిని అడగలేదు, నేను సంధికి వెళ్ళాలా వద్దా. దేవుడిని అడగలేదు, ఇదిగో నా సహోదరుడు నా మీదకి యుద్ధంకి వస్తున్నాడు, వెళ్ళమంటావా అద్దంటావా అని. ఈయన చేతికి మట్టంటకుండా నా సహోదరుడి మీదకి యుద్ధంకి వెళ్ళాడనే పేరు నాకు రావద్దు అనుకున్నాడు. యుద్ధానికి వెళ్ళలేదు, కానీ వేరే వారిని యుద్ధానికి పంపించేసి ఎలా ఆలోచిస్తున్నాడు ఆశ అంటే, నాకు బురదంటకూడదు, కానీ నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం కావాలి? గాయపడాలి, ఓడిపోవాలి, ఏమన్నా కావాలి. కాబట్టి యుద్ధం ఈయన చేయట్లేదు, మరో రకంగా పంపించేశాడు. అక్కడ బెన్హదదు సిరియా రాజు వెళ్ళి యుద్ధానికి వెళ్ళగానే ఇక్కడ ఆ రామాలో కడుతున్నటువంటి ఆ కట్టడాన్ని ఆపివేసి వెళ్ళిపోయాడు ఇజ్రాయేలు రాజు. కానీ దేవుడికి కోపం వచ్చింది ఏంటంటే, నువ్వు నన్ను ఆధారం చేసుకోలేదు. ఎప్పుడు నన్ను అడిగేవాడివి, నీకంటే బలమైన సైన్యం నీ ముందున్నప్పుడు నన్ను అడిగేవాడు, కానీ నీ సహోదరుడు నీ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు నన్ను ఎందుకు అడగలేదు? వాళ్ళు నా పిల్లలే కదా,
ఇశ్రాయేలీయులు ఎవరు? నా పిల్లలే కదా. యూదా వారైన మీరెవరు? నా పిల్లలే కదా. ఎందుకు అడగలేవు? ఎందుకు నా యొద్ద విచారణ చేయలేవు? ఎందుకు సిరియా రాజు యొక్క సైన్యాన్ని నువ్వు నమ్ముకున్నావు? సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. బహువిస్తారమైన రథములను, గుర్రములను, రౌతులను, కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నువ్వు యెహోవాను నమ్ముకొనినందున ఆ రోజు వారందరినీ నీ చేతికి అప్పగించాను. ఆ రోజు నీ చేతికి వారందరిని అప్పగించాను. ఈరోజు నువ్వు నన్ను అడగలేదు. తన ఎడల యథార్థం హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించావు. నేనేదో బాగున్నాను, నేనేదో నా సహోదరుడి మీదకి యుద్ధం వెళ్ళట్లేదు, నా చేతులకు మట్ట అంటించుకోవట్లేదు అని నువ్వు బాగా ఆలోచించావు అనుకుంటున్నావు. రాజా ఆశ, తప్పు చేసావు. నువ్వు నన్ను అడగట్లేదు. నేను అడిగితే ఏమి చెబుతుంటున్నావు? నీకు ఏ విధంగా ఆలోచన ఇస్తుంటున్నావు? నీకు నన్ను అడగకుండా మతి తప్పి నువ్వు వెళ్ళావు. ఇక్కడ ఆసారాజు దేవుడిని నమ్మలేదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం ముగించుకున్నాం, కొద్దిగా సమయం అట్టి. 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆసాది చేశాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన హృదయంలో దేవుడికి చోటివ్వక మనుషులను ఆధారం చేసుకుంటున్నాడు. దేవుడి పైన నమ్మకము ఉంచట్లేదు, మనుషులను నమ్ముతున్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. అందుకే సంధి చేసుకున్నాడు. ఆయన అనుకున్నది జరిగింది, కానీ దేవుడికి అది నచ్చట్లేదు. చాలా సందర్భాలు మన జీవన ప్రయాణంలో, మన కుటుంబ ప్రయాణంలో, మన పరిచర్యలో మనం తీసుకునే నిర్ణయాలు దేవుణ్ణి అడగకుండా మనం ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే ఆ మట్టుకు అవి మంచిగానే ఉంటాయి, కానీ తర్వాత ఆ దేవుడికి ఆయాసకరంగా ఉంటుంది. అదే ఇక్కడ ఆశా జీవితంలో దేవుడికి ఆయాసకరమైంది ఏంటంటే ఆయన అడగకుండా నిర్ణయము తీసుకోవడం. అప్పుడు ఆశ చేసిన పని, ఆ మాట వల్ల ఆశ చేసిన పని చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం మీరు గమనిస్తే ఆయన చేసిన తప్పిదము 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఏమంటే ఫస్ట్ ఒక ఆయన వచ్చాడు కదా, అజర్య వచ్చాడు. ఓదేదు కుమారుడైనటువంటి అజర్య వచ్చి, ఇదిగో మీరు ఆయన పక్షంలో ఉన్న ఆయన మీ పక్షంలో ఉంటాడు, ఆయన మీరు ఏది అడిగి చేసినా ఆయన మీకు చేస్తాడనగానే సంతోషపడి ధైర్యంతో వెళ్ళి బలులు అర్పించి అందరినీ సమకూర్చి ఒక బహు చక్కని తీర్మానం తీసుకున్న ఆశ ఈరోజు తన పనికి ఆటంకం చెప్పింది. తనకు వ్యతిరేకంగా మాట వచ్చినందుకు, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో పడవేసి. దేవుని మాట మన హృదయానికి తాకినప్పుడు, ఒక మాట మనం తీసుకున్న ఆలోచనలకు, మనం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా వినబడుతున్నప్పుడు మనకు వెంటనే వచ్చేది ఏంటంటే కోపం. ఆశకు అదే కోపం వచ్చింది. ఆశ కోపాన్ని ప్రదర్శించాడు కానీ ఆలోచించలేదు. మనము అద్దం ముందు నిలబడుతున్నప్పుడు
మన శరీరం పైన ఉన్న లోపం ఏంటి, సరిదిద్దుకోవాల్సింది ఏంటి అద్దం చూపెడుతుంది. అప్పుడు దిద్దుకోవాల్సింది ఎవరికి? అద్దం వచ్చి దిద్దదు, అద్దం వచ్చి దిద్దదు, మనమే కరెక్ట్ చేసుకోవాలి. వాక్యం కూడా ఎదుటివారు మనకు చెప్పేది కూడా మనకు చెబుతారంతే, కానీ వాళ్ళు మనల్ని సెట్ చేయరు. చేసుకోవాల్సింది ఎవరు? మనమే సెట్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మనం అంటాం, దేవా నన్ను మార్చవా, దేవా నన్ను మార్చవా. నేనెందుకు మారుతాడు ఆయన? ఎవరు మారాలి? నువ్వే మారాలి. తీతుతో పౌలు అంటాడు, నిన్ను నువ్వే దేవుడికి కనపరుచుకో అంటాడు. నిన్ను నువ్వే దేవుడికి కనపరుచుకో అంటాడు. ఒక మాట ఆశా గారికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ లోపం ఏంటో సరిదిద్దుకొని దేవ క్షమించు అని ఒకవేళ ప్రార్థిస్తే ఆశాను దేవుడు అంగీకరించేవాడు. కానీ ఆశ కోపగించుకున్నాడు. మన జీవితంలో కూడా మనం చేసే పనిని ఎవరైనా తప్పు అని చెప్పినప్పుడు, ఎవరైనా హెచ్చరించినప్పుడు మనిషిగా మనకున్న ఆలోచన ఏంటంటే మొదట మనల్ని మనం సమర్థించుకోవడానికి ఆలోచన చేస్తాం. రెండు, వెంటనే మనం కోపగించుకుంటాం. మళ్ళీ అలా కోపగించుకోవడం వల్ల ఏదైనా మనకు చెప్పాలని ఎవరైనా అనుకున్నప్పుడు మనతో అది పంచుకోరిక. ఎందుకు? ఆయన దిద్దుకునే స్వభావము లేదు కాబట్టి. సేమ్ దేవుడు కూడా 1 మారు 2 మారు 3 మారు మనతో మాట్లాడతాడు. అయినా మనం దిద్దుకోకపోతే ఆయన మనల్ని దేనికి అప్పగిస్తాడు? భ్రష్టాత్మకు అప్పగిస్తేనని చెప్పాడు. ఇక్కడ ఆశా జీవితంలో కూడా మనం ఆలోచిస్తే ఆయన చేసిన తప్పిదము ఏమిటి అంటే, ఆయనను బంధించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేశాడు. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులను కూడా ఏం చేశాడట? బాధ పెట్టడము ప్రారంభించేశాడు. అంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి రాజు, కృతజ్ఞత కలిగిన వాడు, చక్కని భయభక్తులు కలిగిన రాజు, అహంకారం లేని రాజు, రాజ్యాన్ని చక్కగా పరిపాలించిన రాజు ఒకానొక సందర్భంలో బలహీనుడైపోయాడు, దారి తప్పిపోతున్నాడు. ప్రారంభపు జీవితం చాలా బాగుంది, కానీ ఆశా వృద్ధుడవుతున్నప్పుడు, ఆశా కాలం ముగించబోతున్నప్పుడు, ఆశా మరణ దినానికి దగ్గర అవుతున్నప్పుడు ముగింపు బాగా లేదు, సరిగ్గా ముగించడం లేదు. ఒకప్పుడు నేను ఇది అన్ను చెప్పుకోవడం గొప్ప విషయం కాదు, ఇప్పుడు నువ్వేది. ఒకప్పుడు నేను ఇలాంటి వాడిగా ఉండేవాడిని, దేవుడు ఇలా మార్చుకున్నాడని సాక్ష్యాలు మనం చాలా వింటాం. చాలా సంతోషం, దేవుడికి కృతజ్ఞతలు, నీకు కూడా వందనాలు. అయితే ఇప్పుడు నువ్వేంటి, భవిష్యత్తులో నువ్వు ఏంటి? ఆశ ఒకప్పుడు చాలా గొప్పవాడు, కానీ ముగింపు దశలోకి వస్తున్నప్పుడు ఆశ ముగింపు బాలేదు. ఎంత మారిపోయాడంటే ప్రవక్తను బంధించి లోపట వేయించి అంత మూర్ఖుడుగా మారిపోయాడు. చూడండి, ఇంకా అలా మారిపోతూ తన జీవితం పతనమైపోతున్నప్పుడు 12వ వచనంలో ఆశ చివరి జీవితం ఉంటుంది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో, ఏమంటే 19వ వచనంలో ఒక మాట చదువుకున్నాము, రిపీట్ చేద్దామా? 15, 19లో 35వ సంవత్సరం. ఇక్కడ ఎన్నో సంవత్సరము? 34 సంవత్సరాల్లో ఏమైపోయింది? జీవితం మారిపోతుంది. 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పట్టి తాను బహు బాధపడినాను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి 41వ సంవత్సరమున మృతి పొందేశాడు. దావీదు గారి పట్టణమందు ఆ సమాధి స్థలంలో వారిని ఏం చేస్తారు? పాతి పెట్టేశారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే
ప్రతిసారి యెహోవా యొద్ద విచారణ చేసే ఆస తన పాదములకు రోగం వచ్చినప్పుడు ఎందుకో దేవుడి దగ్గర ప్రార్థించడానికి ఇష్టపడట్లేదు. ఏమండి, అన్నిటి విషయంలో విచారణ చేసే ఆశ తప్పు దిద్దుకునే విషయంలో లొంగలేకపోయాడు. అంతేకాదు, భయంకరమైన రోగము ఆయనను మరణం దగ్గరికి తీసుకెళ్తున్నా, దేవా నీవే నాకు ఆధారము, దీనులను బలపరచువాడవు నీవు, బలహీనులను నిలబెట్టేవాడవు నీవు అని ప్రార్థన చేసిన ఆశ, నిన్నే నమ్ముకొని ఉన్నాము దేవా అని ప్రార్థన చేసిన ఆశ, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయలేని దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. మనం చాలా సందర్భాల్లో మన వాళ్ళు చేస్తున్న తప్పులు కూడా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఎవరికి చూపించిన రోగం నయం కాదు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ కాలంలో స్వస్థతలు ఎక్కడ ఉన్నది, స్వస్థతలే లేవు అని అనుకొని మరణించిన వారు ఉన్నారు. దేవుణ్ణి అడగక మరణించిన వారు ఉన్నారు. నిజం చెప్తున్నారు, ఉన్నారు. వ్యాధి వచ్చింది, ప్రార్థన చేస్తే బహుశా వారు చేసిన పనిని బట్టి దేవుడు కనికరించి స్వస్థత చేస్తుండేనో ఏమో. కానీ ఏదైనా తప్పు చేశానేమో అనే పశ్చాత్తాపంలోన రావట్లేదు. ఎందుకు నా జీవితం ఇంత భయంకరంగా మారిపోయింది, ఇంత దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది అని మనిషి ఆలోచించుకోవట్లేదు తన పతనం గురించి. ఎందుకు ఇంత భయంకరమైన వ్యాధి వచ్చి నేను మరణశయ్యపైకి వెళ్ళిపోతున్నాను, నాలో ఏమి లోపం ఉంది, దేవుడికి ఆయాసకరమైంది నాలో ఏముంది అని మనిషి ఆలోచించుకోవట్లేదు. కానీ దేవుడి యొక్క దగ్గర విచారణ చేయకుండా లోకంలో ఉన్న వైద్యులందరినీ ఆశ్రయిస్తున్నాడు ఆశ. అసలు ఆ వ్యాధి ఇచ్చిందే దేవుడు. ఎందుకు మాట్లాడేమో, పశ్చాత్తాపడతాడేమో, పశ్చాత్తాపడి మారు మనసు పొంది బందీ శాఖలో ఉన్న ఆయన దగ్గర క్షమాపణ కోరి ఆ సేవకుని విడిపిస్తాడు. కానీ ఈయన తప్పును అంగీకరించడు. నాకెవడు చెప్పకూడదు, నాకేంటి చెప్పేది, నాకు తెలిసిందే వేదం, నేను అనుకునేదే నిజం అనుకుంటున్నాడు. సబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆశ. రోగం వచ్చింది, మరణం దగ్గరికి వస్తుంది, రాజ్యంలో ఉన్న వైద్యులందరూ వస్తున్నారు, నయం కావట్లేదు, ఆయన కనిపించట్లేదు. ఒకరోజు నా సైన్యం చాలా బలహీనమైంది, నా శత్రు సైన్యం చాలా బలమైంది. ఆ రోజు నేను ఒక ప్రార్థన చేశాను, ఏంటంటే దిక్కు లేని వారికి ఆధారం నువ్వే కదా ప్రభువా, సహాయం లేని వారికి సహాయం చేసేవాడు నువ్వే కదా ప్రభువా, నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నాకు సహాయం చేయవా, నాకు విజయాన్ని ఇయ్యవా అని అన్నప్పుడు నా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అని మర్చిపోయాడు. చేయట్లేదు ప్రార్థన. తన స్థితిని, తన పరిస్థితిని లోకమంతటా ప్రచారం చేస్తున్నాడు. ఆ వైద్యుడికి వెళ్తున్నాడు, ఇదిగో ఇలా అయిందిరా, ఆ వైద్యుడికి తిరుగుతున్నాడు, ఇలా అయిందిరా అని చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, లోకంలో ఉన్న వారందరికీ మన స్థితిగతులు, మన బాధలు, మన కష్టాలు చెప్తాం. కానీ తీర్చి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం? ఆయన అడగం. పైగా మనం అనేది ఏంటంటే, దేవుడు మాకేం చేస్తున్నాడండి, దేవుడికి కనపడట్లేదా? ఇదిగో చెడ్డవాళ్ళు బాగున్నారు, దుర్మార్గులు బాగున్నారు, బలత్కారులు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు, మాకేం చేశాడండి దేవుడు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? అంత దీనస్థితిలోకి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? మోకరించి ప్రార్థన చేసి, దేవా సహాయం లేని వారికి సహాయం చేయవాడవు కదా,
పెంట కుప్పల పైన పడి ఉన్న వారిని లేవనెత్తువాడవు నువ్వే కదా, నాకు ఆధారం నువ్వే కదా, నేను నమ్ముకొని ఉన్నాం కదా, సహాయం చేయవా ప్రభువా అని ఈ నోటితో అడగాలి. అడిగేంతవరకు కార్యం చూడాలి. ఆశ అడగాలి. అక్కడ ఒకప్పుడు అడిగాడు, నిలబడ్డాడు, ఇప్పుడు అడగలేకపోతున్నాడు. కనీసం స్వస్థపరచు ప్రభువా అని కూడా అడిగే ధైర్యం చేయట్లేదు. అంత అహంకారాన్ని దేవుడి దగ్గర ప్రదర్శిస్తున్నాడు. నువ్వు అడగట్లేదు అంటే నువ్వు అహంకారివే. మనకి ఏమి లేకున్నా అహంకారము బాగా ఉంటుంది ప్రేమన్న దేవుడు వాళ్ళ. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీకున్న వ్యాధి రోగాన్ని బట్టి అడగట్లేదు అంటే అహంకారం ఎందుకు? దేవుడికి ఎందుకు అడగాలి? ఎవరికి అడుగుతావు మరి? దేవుడికి ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్తావు మరి? లోకంలో ఉన్న జనులందరూ గొప్పవారిగా కనబడుతున్నారు, దేవుడు తక్కువవారిగా కనబడతాడా? ఎందుకు ఆయన సన్నిధిలో కూర్చోవడం? ఎందుకు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం? అడిగితే ఆయన చేస్తాడు అని నమ్మలేనప్పుడు, అడిగితే ఆయన ఇస్తాడు అని నమ్మలేనప్పుడు, అడిగితే ఆయన స్వస్థపరుస్తాడు అని నమ్మలేనప్పుడు ఆయన దగ్గర ఉండడం ఎందుకు? వెళ్ళు, ఆ లోకంతో కలిసి ఉండి ఎంజాయ్ చేయి. బ్రతికినన్ని రోజులన్నా సుఖంగా సంతోషంగా బ్రతుకు. ఆ తర్వాత ఎలాగో నరకానికి వెళ్ళిపోతాం. ఆయనతో ఉన్నావా సరిగా ఉండు. ఆయన సన్నిధికి వచ్చావా అన్ని క్రమంగానే చేయి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వేదో నేను గొప్పగా ప్రదర్శించుకో. ఆశ చేసిన తప్పు మన జీవితాల్లో జరగకూడదంటే ప్రేమన దేవుడు వాళ్ళ ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇదిగో ప్రారంభం చాలా గొప్పగా ప్రారంభించాడు, ముగింపు చతికిలపడిపోయింది. దేవునికి ప్రార్థించలేనంత బలహీనంగా మరణించాడు. మరి దేవుడికి ఆయనకి ఏ చోటు ఇచ్చాడో నేను చెప్పను, నాకు తెలియదు. మీరు కూడా తీర్పు తీర్చకండి ఆశ విషయంలో. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఏంటంటే ఆయన ప్రారంభం బాగుంది, ముగింపు బాగుంది. ఆ దేవుడికి నచ్చలేదు. మరి మన ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు బాగుండాలి. కాబట్టి ప్రతి విషయం ముందు ప్రార్థన చేద్దాం, ముందుకు వెళ్దాం, దేవుడి సన్నిధిలో మోకరిద్దాం. దేవా, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నవాడవు నీవు, ఆధారం లేని వాడికి ఆదరించేవాడవు నీవే. నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా కొండ, నీవే మా కోట అని ఆయన కొనియాడుతూ ముందుకెళ్దాం. ఇదిగో మమ్మల్ని ముందుకు నడిపించు అని ప్రాధాన్యపడదాం. దేవుడిచ్చిన మాటలు మన హృదయంలో ఫలింప చేయగాక. ప్రార్థన చేసుకుంటాం.